లాస్ట్ క్లాస్లో మనం అరే లిస్ట్ అనే టాపిక్ స్టార్ట్ చేసాం. ఈరోజు అరే లిస్ట్లో కొన్ని బిల్ట్ ఇన్ మెథడ్స్ చెప్పుకుందాం. సో ఆఫ్టర్ దట్ ఈరోజు మనం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, సి చూడమా, ఎస్టర్డే అరే లిస్ట్ కోసం మాట్లాడుతూ అరే లిస్ట్లో ఒక 3 మెథడ్స్ మాట్లాడుకున్నాం ఎస్టర్డే. ఏంటండి 3 మెథడ్స్? యాడ్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్ చెప్పుకున్నాం. యాడ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద వాల్యూస్ ఇంటూ యువర్ అరే లిస్ట్ వేరియబుల్. మన అరే లిస్ట్ వేరియబుల్లోకి మీరు వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకున్నట్టయితే సో మన దగ్గర ఉన్న బిల్ట్ ఇన్ మెథడ్ ఏంటండి? యాడ్ అనే మెథడ్. సో వన్ మోర్ మెథడ్ ఈస్ గెట్ మెథడ్. గెట్ మెథడ్ ఈస్ యూస్డ్ టు గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ వాల్యూస్ని రిట్రీవ్ చేయొచ్చు, ఫెచ్ చేయొచ్చు. యూ కెన్ ఫెచ్ ద డేటా. సెట్ is a method. Set method is used to reset the value based on the index. Now reset the value based on the index. అండ్ వన్ మోర్ థింగ్, ఎస్టర్డే మనం ఏం మాట్లాడుకున్నాము, అరే లిస్ట్ని ప్రింట్ చేయాలి అనుకుంటే ఎలాంటి ఫర్ లూప్ రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఆ వేరియబుల్ని డైరెక్ట్గా ప్రింట్ చేస్తే సరిపోతుంది. 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు అన్ని ఐటమ్స్ని అదే ప్రింట్ చేస్తుంది. చూడండి, ఎస్టర్డే మనం జస్ట్ ఎక్స్ని ప్రింట్ చేసాము. ఎక్స్ని ప్రింట్ చేస్తే బాటంలో చూడండి మీకు 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. ఇండెక్స్ 1లో ఉండే వాల్యూ, ఇండెక్స్ 2లో ఉండే వాల్యూ లైన్గా ప్రింట్ అయింది. తనంతట అదే 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఐటమ్స్ అన్ని ప్రింట్ చేస్తుంది. మీరు ఎలాంటి ఫర్ లూప్ ఇక్కడ రాయాల్సిన అవసరం అయితే లేదు. సో గెట్ మెథడ్ యూస్ చేసి మనం ఏం చేసామో, వీఆర్ గెటింగ్ ద డేటా బేస్డ్ ఆన్ ఇండెక్స్ నెంబర్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ నెంబర్ 0లో ఉన్న డేటా అంటే పైన ఏముందమ్మా, ఇండెక్స్ నెంబర్ 0లో షర్ట్ అని ఉంది. సో వీ కెన్ రిట్రీవ్ ద డేటా అండ్ వీ కెన్ ప్రింట్ ఇన్ ద కన్సోల్. కావలిస్తే మనం కన్సోల్ ఎలా ప్రింట్ చేసుకోవచ్చు. సెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రీసెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ఇండెక్స్. ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 2లో ఉండే వాల్యూని మనం ఏం చేస్తున్నామా, రీసెట్ చేస్తున్నాం. సో రీసెట్ అయిందా లేదా తెలుసుకోవాలి అనుకున్నట్టయితే అగైన్ ఐఎమ్ ప్రింటింగ్ ద ఎక్స్. చూడండి, ప్రీవియస్గా షూస్ అని ఉండేదమ్మా, ఆ ప్లేస్లో ఇప్పుడు మనం రీసెట్ చేసాం, నేను మాడిఫై చేసాం. బుక్స్ అని చెప్పి మనం ఇలా మాడిఫై చేసాం. ఇది మనం ఎస్టర్డే మాట్లాడుకున్నటువంటి అరే లిస్ట్. అయితే అరే లిస్ట్లో ఇంకా చాలా బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉంటాయి. ఆ బిల్ట్ ఇన్ మెథడ్స్ కోసం ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. చూడండి, సి I'll execute the program. After that I'll explain. ఇది ఒక 5 minutes అమ్మా, అంతే. ఈ 5 minutes తర్వాత మనం ఇన్హెరిటెన్స్ కోసం మాట్లాడుకుందాం. ఒక 5 minutes చూడండి. సేమ్ అరే లిస్ట్ వేరియబుల్ ఎక్స్ అని తీసుకున్నాను. ఎక్స్లో మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేసాము. యాడ్ అనే మెథడ్ యూస్ చేసుకొని వాటన్నిటిని కూడా లైన్గా ప్రింట్ చేసాం. ఈ ఎక్స్ అనగానే మనకి అరే లిస్ట్లో ఉండే ఐటమ్స్ అన్నీ లైన్గా ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ అనేది ఒక మెథడ్. ఇండెక్స్ ఆఫ్ అనేది ఒక మెథడ్. సో ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే, మనం ఒక కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్ అనేది ఏ ఇండెక్స్ నెంబర్లో ఉంది, మనకి ఆ ఇండెక్స్ నెంబర్ అనేది ఫెచ్ అవుతుంది. సో చూడండి, దాన్ని మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేది యూజ్ చేసి వీఆర్ ప్రింటింగ్ ఇట్. చూడమ్మా, ఎక్స్ అనేటటువంటి అరే లిస్ట్లో ఇండెక్స్ ఆఫ్ పెన్, పెన్ తాలూకా ఇండెక్స్ నెంబర్ ఎంత? చూడమ్మా, ఇక్కడ షర్ట్ అని, పెన్ అని, షూస్ అని ఇచ్చాను. సో ఇందులో పెన్ తాలూకా ఇండెక్స్ నెంబర్ ఎంత అమ్మా మీకు తెలియడానికి పక్కన కామెంట్ కూడా రాసాను చూడండి. ఫస్ట్ వాల్యూ విల్ గో టు ఇండెక్స్ 0, ఇట్ విల్ గో టు ఇండెక్స్ 1, ఇట్ విల్ గో టు ఇండెక్స్ 2 అని చెప్పి మీకు తెలియడానికి కామెంట్స్ కూడా రాశాను. సో పెన్ అనేటటువంటి కంటెంట్ ఏ ఇండెక్స్లో ఉంది? వాట్ ఈస్ ద ఇండెక్స్ నెంబర్ ఫర్ ద పెన్? చూడమ్మా, ఇండెక్స్ నెంబర్ ఏంటి పెన్కి? మనకి ఇండెక్స్ నెంబర్ 1. చూడండి, ఇండెక్స్ ఆఫ్ అనేటటువంటి మెథడ్ యూస్ చేసి మనం ఇండెక్స్ నెంబర్ని ఫెచ్ చేసి బాటంలో ప్రింట్ చేయగలిగాం. నెక్స్ట్ ఎక్స్ డాట్ సైజ్. సో ఒక చిన్న ఇష్యూ ఎస్టర్డే మాట్లాడుకున్నాం. అరేకి అరే లిస్ట్కి చిన్న డిఫరెన్స్ ఏం మాట్లాడుకున్నాం అంటే, అరేలో అయితే డాట్ లెంత్ అంటామా. ఎక్స్ అనేది ఒక అరే వేరియబుల్ అనుకోండి, లోపల ఎంత కంటెంట్ ఉంది తెలుసుకోవాలి అనుకుంటే ఎక్స్ డాట్ లెంత్ అంటాం. అదే అరే లిస్ట్లో అయితే డాట్ లెంత్ కాదండి, ఇక్కడ డాట్ సైజ్. డాట్ లెంత్, డాట్ సైజ్ గుర్తుపెట్టుకోండి. అరేస్లో అయితే ఏమని పిలుస్తారు? డాట్ లెంత్ అని పిలుస్తామా. సో అరే లిస్ట్లో అయితే ఏమంటారమ్మా? డాట్ సైజ్. సో ఇప్పుడు అరే లిస్ట్లో టోటల్ కౌంట్ ఎంత ఉందమ్మా, ఎన్ని వాల్యూస్ మనం స్టోర్ చేస్తాం ఇక్కడ అరే లిస్ట్ వేరియబుల్లో? వి స్టోర్డ్ 3 వాల్యూస్. 3 వాల్యూస్ అనేది మనం స్టోర్ చేస్తాం. సో టోటల్ కౌంట్ తెలుసుకోవడానికి ఇక్కడ డాట్ సైజ్ అనేది మెథడ్ యూస్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ కంటైన్స్. ఈ కంటైన్స్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే, మనం ఏదైనా ఒక కంటెంట్ ఇస్తే ఈ కంటెంట్ అనేది మన అరే లిస్ట్ వేరియబుల్లో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఉన్నట్టయితే ట్రూ రిటర్న్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఈ కంటెంట్ అనేది మన అరే లిస్ట్లో ఉంటే ట్రూ రిటర్న్ అవుతుంది, అప్పుడు మీరు ఇఫ్ లోపలికి వెళ్తారు. సో ఒకవేళ లేదనుకోండి అమ్మా, ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ రిటర్న్ చేసేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? ఎల్స్లోకి వెళ్తారు. చూడమ్మా, పెన్ అనే కంటెంట్ మనకి ఉందా లేదా? ఎస్, వీ హ్యావ్ ద కంటెంట్. పెన్ అనే కంటెంట్ మనకి అరే లిస్ట్లో
ఎక్స్ అనే అరే లిస్ట్లో పెన్ అనే కంటెంట్ ఉంది. సో ఉండడం వల్ల అది ట్రూ రిటర్న్ చేస్తుంది. ట్రూ రిటర్న్ చేస్తే మనకి అవుట్పుట్ ఏం వస్తుందమో ద అవుట్పుట్ విల్ బి పాస్. పాస్ అనేటటువంటి అవుట్పుట్ అనేది రిటర్న్ అయింది. సో నెక్స్ట్ రిమూవ్ అనేది ఒక బిల్ట్ ఇన్ మెథడ్ అన్నమాట. ఈ రిమూవ్ అనే మెథడ్ ద్వారా వీ కెన్ రిమూవ్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. సో ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని ఇక్కడ మీరు వాల్యూని ఏం చేయొచ్చేమో రిమూవ్ చేయొచ్చు. సో ఇండెక్స్ నెంబర్ 2లో ఉన్న వాల్యూని రిమూవ్ చేయమని చెప్తున్నాను. చూడండి పైన ఒకసారి ఇండెక్స్ నెంబర్ 2లో ఉన్న డేటా ఏంటమ్మా, వాట్ ఈస్ ద డేటా ఇన్ ఇండెక్స్ నెంబర్ 2? వీ హ్యావ్ షూస్ అనేది మనకి ఇండెక్స్ నెంబర్ 2లో ఆల్రెడీ ఉంది. అది ఇక్కడ ఏమవుతుంది, రిమూవ్ అవుతుంది. మరి రిమూవ్ అయిందా లేదా మనకి ఎలా తెలుస్తుందమ్మా? వన్స్ యూ నీడ్ టు ప్రింట్ ద ఎక్స్ని ప్రింట్ చేయండి. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్ట్ అనేది బాగానే ప్రింట్ అయింది, ఈ పెన్ అనేది కూడా మనకి బాగానే ప్రింట్ అయిందమ్మా. ఏం రిమూవ్ అయింది మనకి? షూస్ అనేది ఇక్కడ మనకి రిమూవ్ అయింది. సో విత్ యూజింగ్ ద మెథడ్ రిమూవ్ యూ కెన్ రిమూవ్ ద డేటా బేస్డ్ ఆన్ ఇండెక్స్ నెంబర్. ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని మీరు ఏదైనా ఒక డేటాని అరే లిస్ట్లో ఉన్న డేటాని రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈజ్ ఎంటీ. ఒక అరే లిస్ట్ అనేది ఎంటీగా ఉందా లేదా అని చెక్ చేయడానికి ఈజ్ ఎంటీ. సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఎంటీగా ఉన్నట్టయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, ఎంటీ లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. మీరే చూడమ్మా, ప్రజెంట్ ఎక్స్ అనేది ఎంటీయా? కాదు కదమ్మా, ఎంటీ కాదు కదా. ఎక్స్లో ఆల్రెడీ మనకి 2 వాల్యూస్ ఉన్నాయి. ఎక్స్ ఈజ్ నాట్ ఏ ఎంటీ. సో ఈజ్ ఎంటీ అనేది మనకి ట్రూ రిటర్న్ చేయదు, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఫాల్స్ రిటర్న్ చేసేటప్పుడు అది ఎల్స్లోకి వెళ్తుంది. మనకేం ప్రింట్ అవుతుందో నో ఇట్ ఈస్ నాట్ ఎంటీ అని చెప్పి ప్రింట్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ. సో బాటంలో నో ఇట్ ఈస్ నాట్ ఎంటీ. సో రిమూవ్ అనేది ఒక పర్టికులర్ వాల్యూని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ నెంబర్. ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని మీరు ఒక పర్టికులర్ వాల్యూని రిమూవ్ చేయొచ్చు. అలాంటిదే మనకి ఇక్కడ క్లియర్ అని ఒకటి ఉందమ్మా. క్లియర్ ఇట్ విల్ రిమూవ్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ద అరే లిస్ట్. అరే లిస్ట్లో ఉండేటటువంటి అన్ని వాల్యూస్ని మీరు అట్ ఏ టైం రిమూవ్ చేయాలి అనుకున్నట్టయితే యూ కెన్ యూస్ క్లియర్. మరి క్లియర్ అయిందా లేదా, లోపల ఉండే వాల్యూస్ అన్ని రిమూవ్ అయ్యాయా లేదా మనకి ఎలా తెలుస్తుందమ్మా? system.out.println ఎక్స్ అని తీసుకోండి. ఎస్ చూడమ్మా, ఎక్స్లో మనకి ఏం ప్రింట్ అవుతుంది? నథింగ్. ఎక్స్లో ఏం లేదు, మొత్తం ఎంటీ. ఎక్స్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఈజ్ ఎంటీ చెక్ చేయండి అమ్మా. ప్రీవియస్గా మనం ఈజ్ ఎంటీ చెక్ చేసేటప్పుడు మనకి అది ఎంటీ కాదు అని చెప్పింది, బట్ ప్రజెంట్లీ ఇట్ ఈస్ ఎంటీ. ఈజ్ ఎంటీ అంటే ఎస్ ఇట్ ఈస్ ఎంటీ. మనకి ఇఫ్ లోపలికి వెళ్తుంది, మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా ఇక్కడ బాటంలో చూడండి. సో ఇట్ ఈస్ ప్రింటింగ్ లైక్ ఎస్ ఇట్ ఈస్ ఎంటీ. అంటే అరే లిస్ట్లో మనకి బిల్ట్ ఇన్ మెథడ్స్ చాలా ఉంటాయమ్మా. సో ఆల్రెడీ ఎస్టర్డే మనం బిల్ట్ ఇన్ మెథడ్స్ ఏం మాట్లాడుకున్నామా అరే లిస్ట్లో? ఎస్టర్డే వీ డిస్కస్డ్ యాడ్ అనే ఒక మెథడ్ మాట్లాడుకున్నాం, గెట్ అనే ఒక మెథడ్ మాట్లాడుకున్నాం, సెట్ అనే ఒక మెథడ్ మాట్లాడుకున్నాం ఎస్టర్డేస్ క్లాస్లో. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే మాట్లాడుకున్నాం చూడము. సో ఇండెక్స్ ఆఫ్ అంటే మనం కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్ ఏ ఇండెక్స్ నెంబర్లో ఉందో మనకి రిటర్న్ అవుతుంది. సైజ్ టోటల్ వాల్యూస్ ఇన్ దట్ అరే లిస్ట్ వేరియబుల్. ఆ అరే లిస్ట్ వేరియబుల్లో టోటల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి రిటర్న్ చేస్తుంది. కంటెంట్స్, సో మీరు ఏదైనా ఒక కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్ అనేది మన అరే లిస్ట్ వేరియబుల్లో ఉందా లేదా అనేది ఇక్కడ మనకి చెక్ చేస్తున్నాము. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ రిమూవ్ తలక పర్పస్ ఏంటమ్మా? సో మీరు ఒక ఇండెక్స్ నెంబర్ ఇస్తే ఆ ఇండెక్స్ నెంబర్లో ఉన్న కంటెంట్ని అదేం చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. ఈజ్ ఎంటీ, అరే లిస్ట్ అనేది ఎంటీగా ఉందా లేదా అని చెక్ చేయడానికి ఈజ్ ఎంటీ. క్లియర్, ఒక అరే లిస్ట్లో ఉండే అన్ని వాల్యూస్ని మీరు అట్ ఏ టైం రిమూవ్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ క్లియర్. ఓకే, సో ఇది మనకి అరే లిస్ట్కి సంబంధించి ఒక లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్. సో నా కమింగ్ టు ద టుడేస్ టాపిక్. ఈరోజు మనం మెయిన్ టాపిక్ తీసుకున్నాము. టేక్ ద హెడింగ్. టుడేస్ అవర్ హెడింగ్ ఈస్ ఇన్హెరిటెన్స్. మా అందరూ కూడా హెడింగ్ తీసుకున్నాము. టుడేస్ అవర్ టాపిక్ ఈస్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే మనకి మీనింగ్ ఏంటమ్మా? తెలుగులో అయితే వారసత్వం. ఐ మీన్ మన ఫాదర్ ప్రాపర్టీస్ కానీ మన గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ కానీ మనం యూజ్ చేసుకుంటే దాన్ని ఏమంటామో ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా అంతే అమ్మా. ఒక పేరెంట్ క్లాస్లో ఉండేటటువంటి ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ యూజ్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటున్నాం, ఇన్హెరిటెన్స్ అంటున్నాం. ఇన్హెరిటెన్స్లో ఏం జరుగుతుందో చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. పేరెంట్లో ప్రాపర్టీస్ అంటే ఏముంటాయమ్మా? వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఇన్సైడ్ ఏ క్లాస్? యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనమైతే ప్రాపర్టీస్ అంటే ఏం చెప్తాము? మన ఫాదర్ ప్రాపర్టీస్, మన గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ అంటే మనం ఏం చెప్తాం? అపార్ట్మెంట్స్, ల్యాండ్స్, అవి మన ప్రాపర్టీస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా. మరి క్లాస్ లోపల ప్రాపర్టీస్ అంటే ఏముంటాయమ్మా? వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఇన్సైడ్ ఏ క్లాస్? క్లాస్ లోపల ఉండేవి రెండు ప్రాపర్టీస్, మెథడ్స్, వేరియబుల్స్. క్లాస్ లోపల ఏముంటాయమ్మా? మెథడ్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి.
సో పేరెంట్లో ఉన్నటువంటి మెథడ్స్ని వేరియబుల్స్ని ఎవరు యాక్సెస్ చేసుకోగలుగుతారు? చైల్డ్ క్లాస్ అనేది యాక్సెస్ చేసుకోగలుగుతుంది. పేరెంట్లో ఉన్నటువంటి మెథడ్స్ని వేరియబుల్స్ని చైల్డ్ క్లాస్ అనేది యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఈ కాన్సెప్ట్ని ఏమంటున్నామా? ఇన్హెరిటెన్స్. సో ప్రాక్టికల్గా మనం ఒకసారి చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఒకసారి ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చానో చూడమ్మా. అబ్జర్వ్ ద డెఫినేషన్. సో విత్ యూజింగ్ అ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వీ కెన్ యూజ్ వన్ క్లాస్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ ఇన్ అనదర్ క్లాస్. ఒక క్లాస్లో ఉండేటటువంటి మెథడ్స్ని వేరియబుల్స్ని మనం వేరొక క్లాస్ నుంచి కాల్ చేసుకోవచ్చు. ఓకే, సి ఇంకో డెఫినేషన్ సేమ్ అమ్మా. ఇన్హెరిటెన్స్కే అదర్ డెఫినేషన్, వేరొక డెఫినేషన్ చూడండి. ఇన్హెరిటెన్స్ ఈజ్ వేర్ వన్ క్లాస్, ద చైల్డ్ క్లాస్, ఇన్హెరిట్స్ ద మెంబర్స్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్. చైల్డ్ క్లాస్ అనేది ఎక్కడి నుంచి అమ్మా మెంబర్స్ని ఇన్హెరిట్ చేయగలుగుతుంది? సో చైల్డ్ క్లాస్ కెన్ యాక్సెస్ ద పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్. పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ అనేది యాక్సెస్ చేయగలుగుతుంది. సి ఇన్హెరిటెన్స్ ఈజ్ అనదర్ డెఫినేషన్. ఈ డెఫినేషన్ ఒకసారి చూడమా, ఇది ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. ఇన్హెరిటెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఫీచర్ ఆఫ్ ద ఊప్స్. ఊప్స్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఊప్స్? ఊప్స్ మీన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, జావా అనేది ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఎందుకమ్మా? జావాలో మీరు మెథడ్స్ని కాల్ చేయాలన్నా లేదా వేరియబుల్స్ని కాల్ చేయాలన్నా దేన్ని బేస్ చేసుకొని కాల్ చేస్తామా? ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని కాల్ చేస్తూ ఉంటాం. సో దట్స్ వై హియర్ ద జావా ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. C++ అనేది కూడా మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేమా. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ ఈజ్ ఇన్హెరిటెన్స్. అండ్ ద ఇన్హెరిటెన్స్ ప్రొవైడెడ్ ఎ మెకానిజం దట్ అలౌస్ ఎ క్లాస్ టు ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ క్లాస్. సో ఇన్హెరిటెన్స్లో ఏం చేయగలుగుతామో, ఒక క్లాస్లో ఉండేటటువంటి ప్రాపర్టీస్ని వేరొక క్లాస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఫర్ రీయూజబిలిటీ. ఒక క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని వేరొక క్లాస్ నుంచి ఇక్కడ మనం యూజ్ చేసుకోగలుగుతాము. వెన్ ఎ క్లాస్ ఎక్స్టెండ్స్ అనదర్ క్లాస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్టెండ్స్? ఎక్స్టెండ్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఎక్స్టెండ్స్ అంటే మన భాషలో ఇన్హెరిట్స్. సో వెన్ ఎ క్లాస్ ఇన్హెరిట్స్ అనదర్ క్లాస్, ఒక క్లాస్ అనేది వేరొక క్లాస్ నుంచి ఇన్హెరిట్ అయ్యేటప్పుడు ఇట్ ఇన్హెరిట్స్ ద ఆల్ నాన్ ప్రైవేట్ మెంబర్స్. మీరు దేనండి ఇన్హెరిట్ చేయగలుగుతారు? ఓన్లీ నాన్ ప్రైవేట్ మెంబర్స్ని మాత్రమే ఇన్హెరిట్ చేయగలుగుతారు. అంటే అర్థం ఏంటండి? వీ కెనాట్ ఇన్హెరిట్ ద ప్రైవేట్ మెంబర్స్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇన్హెరిట్ చేయలేరు. మీరు దేన్నమ్మా ఇన్హెరిట్ చేయలేరు? యు కెనాట్ ఇన్హెరిట్ ద ప్రైవేట్ మెంబర్స్ అదర్ దాన్ ప్రైవేట్ కాకుండా ఇంకా దేన్నైనా కూడా మనం ఏం చేయొచ్చు? ఇన్హెరిటెన్స్ అనేది చేయగలుగుతూ ఉంటాం. బట్ బిఫోర్ దిస్ ఈ డాక్యుమెంట్ అంతా మనం జీ డ్రైవ్లో పెట్టానమ్మా. మీకు జీ డ్రైవ్ లింక్ అనేది పంపిస్తాను. సో వేరేగా మీరు రాయాల్సిన పని అయితే ఏం లేదు, జస్ట్ చూడండి సరిపోతుంది. ఓకే, సో అయితే ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి. హెడ్డింగ్ ఏం తీసుకుంటారంటే యాక్సెస్ మాడిఫైయర్స్ ఇన్ జావా. టేక్ ద హెడ్డింగ్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఇన్ జావా ఆర్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఇన్ జావా. జావాలో యాక్సెస్ మాడిఫైయర్స్ లేదా యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటే ఏముంటుంది? ఎందుకంటే మనకి ప్రైవేట్ కోసం తెలియాలి కదా, వాట్ ఈస్ ప్రైవేట్ అనేది మనకు తెలియాలి. సో దానికోసం చెప్తున్నాను. సో ఇది మనకి జావాలో మెయిన్గా ఒక 4 యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంటాయన్న. జావాలో యాక్సెస్ మాడిఫైయర్స్ ఎన్ని ఉంటాయి? 4 యాక్సెస్ మాడిఫైయర్స్. సో ఫస్ట్ వన్ ఈస్ ద పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. అందరూ కూడా ఈ 3 ఉంటాయి అనుకుంటారు చాలామంది. అంటే బిగినర్స్ తెలియక చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ 3 యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంటాయి, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అని అనుకుంటారమ్మా. బట్ 3 కాదు, 4వది కూడా ఉంటుంది. సో 4th వన్ ఏంటి అంటే డిఫాల్ట్. 4th వన్ ఏంటమ్మా? డిఫాల్ట్. సో ఏంటి అసలు పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, డిఫాల్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో పబ్లిక్ మీన్స్ మీ మెథడ్ ముందర కానీ లేదా మీ వేరియబుల్ ముందర కానీ మనం M1, M2, M3 అనే మెథడ్స్ రాయడం అలవాటు చేసుకున్నాం కదమ్మా. సో మీ M1, M2, M3 అనే మెథడ్స్ ముందర కానీ లేదా మీ వేరియబుల్స్ X అనే వేరియబుల్, Y అనే వేరియబుల్ లేదా Z అనే వేరియబుల్, మీ వేరియబుల్ ముందర కానీ మీరు పబ్లిక్ అని రాశారు అనుకోండి. ఇఫ్ యు రైట్ ఎ పబ్లిక్, దెన్ వీ కెన్ యూస్ ద పబ్లిక్ మెథడ్స్ అండ్ పబ్లిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్యాకేజెస్. అంటే ఒక ప్యాకేజ్లో ఉన్నటువంటి కంటెంట్ని మీరు వేరొక ప్యాకేజ్ నుంచి యాక్సెస్ చేయాలి అనుకుంటే,
ఒక ప్యాకేజ్లో ఉన్న కంటెంట్ని మీరు వేరొక ప్యాకేజ్ నుంచి యాక్సెస్ చేయాలి అనుకుంటే కంపల్సరీ ఆ కంటెంట్ ఆ మెథడ్ ముందర లేదా ఆ వేరియబుల్ ముందర మీరు ఏం రాసి ఉండాలమ్మా, కంపల్సరీ మీరు పబ్లిక్ అనేది రాసి ఉండాలి. పబ్లిక్ రాసి ఉంటేనే మీరు దాన్ని వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయగలుగుతారు. ప్యాకేజ్ అంటే తెలుసు కదమ్మా, మనం ప్రీవియస్గా జావా ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు కోర్ జావా అనే ఒక ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేశాను. కోర్ జావా లోపల మనం ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 అని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాము. సో ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, ఎ సెట్ ఆఫ్ క్లాసెస్. మన భాషలో చెప్పాలంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మనం ఒక ప్యాకేజ్గా తీసుకుంటాం. సో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాం, చెప్తాను, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. యాక్సెస్ మాడిఫైర్స్ ఎన్ని రకాలో రాసుకోండి. ఇన్ జావా వీ హ్యావ్ 4 types of access modifiers. In Java we have 4 types of access modifiers. Number 1 public. చాలా మంది ఇవి రాసేటప్పుడమ్మా బిగినింగ్ క్యారెక్టర్స్ అప్పర్ కేస్ రాస్తూ ఉంటారు, అలా రాయకూడదు. ఇవి మస్ట్ అండ్ షుడ్గా లోవర్ కేస్లోనే ఉండాలమ్మా. నెంబర్ 1 పబ్లిక్, నెంబర్ 2 ప్రైవేట్, నెంబర్ 3 protected, number 4 default. ఓకే, ఇప్పుడు పబ్లిక్ కోసం చెప్తాను, నోట్స్ రాసుకున్నాను, నోట్ ఇట్ డౌన్. We can use the public methods and public variables. From any other package. We can use the public methods and public variables from any other package. అంటే ఒక ప్యాకేజ్లో ఉన్న మెథడ్ని లేదా ఒక ప్యాకేజ్లో ఉన్న వేరియబుల్ని మీరు వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఆ మెథడ్ ముందర లేదా వేరియబుల్ ముందర ఏం రాయాలమ్మా, పబ్లిక్ అని రాస్తేనే మీకు అది వేరొక ప్యాకేజ్ నుంచి అలౌ చేస్తుంది, లేదా అది మీకు వేరొక ప్యాకేజ్ నుంచి అలౌ చేయదు. రైట్. సో మరి ప్రైవేట్ అంటే అర్థం ఏంటంటే, ప్రైవేట్ మీన్స్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. మీరు ప్రైవేట్ మెథడ్స్ని కానీ లేదా ప్రైవేట్ వేరియబుల్స్ని కానీ ఎక్కడ యూజ్ చేయగలుగుతారమ్మా, విత్ ఇన్ ద సేమ్ క్లాస్లో మాత్రమే మీరు యూజ్ చేయగలుగుతారు. అదర్ దాన్ దట్ క్లాస్, ఆ క్లాస్ నుంచి బయట మీరు ఎక్కడ కూడా దాన్ని యూజ్ చేయలేరు. నెక్స్ట్ పాయింట్ అదే రాసుకున్నాము. వీ కెన్ యూజ్ ద ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్. Private methods and private variables only within the same class. Comma, we cannot use it from any other classes. వేరొక క్లాస్ నుంచి యూజ్ చేయడానికి కుదరదాం. We cannot use it from any other classes. బ్రాకెట్లో ఏం రాస్తారంటే we can't inherit private methods and private variables. Private methodsని ప్రైవేట్ వేరియబుల్స్ని మీరు ఇన్హెరిటెన్స్ చేయడానికి కుదరదాం. వాట్ అబౌట్ ప్రొటెక్టెడ్ అంటే అర్థం ఉంటుంది, జస్ట్ వినండి. ప్రొటెక్టెడ్ మెథడ్స్ని కానీ లేదా ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ని కానీ మీరు సేమ్ క్లాస్ నుంచి యూజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇన్హెరిటెడ్ క్లాసెస్ నుంచి కూడా యూజ్ చేయొచ్చు. ఎక్కడెక్కడి నుంచమ్మా, సేమ్ క్లాస్ అండ్ ఇన్హెరిటెడ్ క్లాస్. చూడండి, జస్ట్ మీకు అర్థం కావడానికి చిన్న డయాగ్రామ్ రూపంలో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది ఒక క్లాస్ అనుకోండి. ఈ క్లాస్లో మీకు ఏమైనా మెథడ్స్ ఉన్నాయనుకోండి, M1 అనే ఒక మెథడ్ ఉంది, M2 అనే ఒక మెథడ్ ఉంది, ఇలా కొన్ని మెథడ్స్ లేదా కొన్ని వేరియబుల్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి. ఈ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ ప్రైవేట్ అయితే యూ కెన్ యూజ్ ఇట్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ క్లాస్లో మాత్రమే యూజ్ చేయగలుగుతారు. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ క్లాసెస్. వేరొక క్లాస్ నుంచి యూజ్ చేయడం అనేది కుదరదు. యూ కాంట్ యూజ్ ఇట్ ఫ్రమ్ అనదర్ క్లాస్, వేరొక క్లాస్ నుంచి యూజ్ చేయడం అనేది కుదరదు. అదే మీకు ఇది ప్రైవేట్ కాకుండా ప్రొటెక్టెడ్ అనుకోండి. ప్రొటెక్టెడ్ అయితే యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ద సేమ్ క్లాస్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఇన్హెరిటెడ్ క్లాస్. వేరొక క్లాస్ ఉంది, కాకపోతే ఈ రెండు క్లాసెస్ ఒకదాని నుంచి ఒకటి ఇన్హెరిట్ అయి ఉన్నాయి. ఏమై ఉన్నాయమ్మా,
ఇన్హెరిటెన్స్. అంటే ఇది పేరెంట్ అనుకోండి అమ్మా, ఇది చైల్డ్ అనుకోండి, ఇది పేరెంట్ క్లాస్, ఇది చైల్డ్ క్లాస్. ఇలా పేరెంట్ చైల్డ్ అయితే మనం ప్రొటెక్టెడ్ మెథడ్స్ని ఏం చేయొచ్చమ్మా, పేరెంట్లో ఉన్నటువంటి మెథడ్స్ని అండ్ పేరెంట్లో ఉన్నటువంటి వేరియబుల్స్ని మీరు ఎక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు, యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ద చైల్డ్ క్లాస్ ఆల్సో. చైల్డ్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే విషయాన్ని చెప్తాను, నోట్స్లో చెప్తాను, రాసుకోండి. వీ కెన్ యూజ్ ద protected methods and protected variables from the same class and from the inherited classes. From the same class and from the inherited classes. అంటే మీరు సేమ్ క్లాస్ నుంచి యూజ్ చేయగలుగుతారమ్మా, ఇన్హెరిటెడ్ క్లాసెస్ నుంచి కూడా యూజ్ చేయగలుగుతారు. ఓకే, రైట్. అమ్మా ఇంతవరకు చెప్పగలుగుతారమ్మా? పబ్లిక్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ అ పబ్లిక్ మెథడ్ అండ్ పబ్లిక్ వేరియబుల్? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ అ పబ్లిక్ మెథడ్ అండ్ పబ్లిక్ వేరియబుల్? వీ కెన్ యూజ్ ద పబ్లిక్ మెథడ్ అండ్ పబ్లిక్ వేరియబుల్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్యాకేజ్. వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయగలుగుతాం. ప్రైవేట్ ఏంటమ్మా? వీ కెన్ యూజ్ ద ప్రైవేట్ మెథడ్స్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్ ఓన్లీ ఫ్రమ్ ద సేమ్ క్లాస్. వీ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ క్లాసెస్. వేరొక క్లాస్ నుంచి యూజ్ చేయలేం, సేమ్ క్లాస్ నుంచి మాత్రమే యూజ్ చేయగలుగుతాం. ప్రొటెక్టెడ్ అంటే అర్థం ఏంటమ్మా? వీ కెన్ యూజ్ ద ప్రొటెక్టెడ్ మెథడ్స్ అండ్ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ ఫ్రమ్ ద సేమ్ క్లాస్ అండ్ ఫ్రమ్ ద ఇన్హెరిటెడ్ క్లాసెస్ ఆల్సో. ఇన్హెరిటెడ్ క్లాసెస్ ఐ మీన్ చైల్డ్ క్లాసెస్ నుంచి కూడా మీరు యూజ్ చేయగలుగుతారు. ఓకే, వాట్ అబౌట్ డిఫాల్ట్? మరి డిఫాల్ట్ అని మనం వేరేగా ఎక్కడ రాయమమ్మా? అంటే మీ మెథడ్ ముందర కానీ మీ వేరియబుల్ ముందర కానీ మీరు ఎప్పుడు డిఫాల్ట్ అని రాయరు. బట్ డిఫాల్ట్ అనేది ఎప్పుడు మీకు ఇంప్లిమెంట్ అవుతుందంటే, మీరు మీ మెథడ్ ముందర లేదా మీ వేరియబుల్ ముందర ఎలాంటి యాక్సెస్ స్పెసిఫైర్ రాయలేదు అనుకోండి అమ్మా, అంటే పబ్లిక్ రాయలేదు, ప్రైవేట్ అని రాయలేదు, ప్రొటెక్ట్ అని రాయలేదు, మీరు ఈ మూడింట్లో ఏమి రాయలేదు అనుకోండి. మీరు ఈ మూడింట్లో ఏం రాయకపోతే జావా అనేది డిఫాల్ట్గా ఈ డిఫాల్ట్ అనే యాక్సెస్ మాడిఫైర్ని తీసుకువెళ్ళి ఆ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ప్రీవియస్గా హలో ప్రోగ్రామ్ అనే ఒక క్లాస్ అనేది ప్రాక్టీస్ చేసాము, మేబీ ఒక 2-3 days బ్యాక్. ఓకే, సో హలో ప్రోగ్రాంలో మనం ఏ అండ్ బి అనే వేరియబుల్, చూడండి ఇక్కడ ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నానమ్మా, బి అనే వేరియబుల్ తీసుకున్నా. దీనికి ముందర ఏమైనా మనం పబ్లిక్ అని కానీ ప్రైవేట్ అని కానీ ప్రొటెక్టెడ్ అని కానీ ఏమైనా రాసానమ్మా? ఎలాంటి యాక్సెస్ మాడిఫైర్ రాయలేదమ్మా. పబ్లిక్ రాయలేదు, ప్రైవేట్ రాయలేదు, ప్రొటెక్టెడ్ రాయలేదు. మనం ఏం రాయకపోతే అప్పుడు జావా ఎలా ట్రీట్ చేస్తుంది? దీస్ వేరియబుల్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్. ఇప్పుడు ఏ అనేది డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్లోకి వెళ్ళిపోతుంది, బి అనేది కూడా డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్. వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్? దీంతో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, వీ కెన్ యూస్ ద డిఫాల్ట్ మెథడ్స్ అండ్ డిఫాల్ట్ వేరియబుల్స్ ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. We cannot use it from any other packages. వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయడం కుదరదు. చూడమ్మా, లాస్ట్ క్లాస్లో మనం స్టాటిక్ వేరియబుల్స్ చెప్పుకునేటప్పుడు స్టాటిక్ వేరియబుల్ని మీరు ఏ ప్రోగ్రామ్ నుంచి అయినా వాడుకోవచ్చు అని చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ యాక్సెస్ మాడిఫైర్ అనేది నేను ఏమి ఇవ్వలేదమ్మా, పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వకపోతే ఇదేమవుతుందమ్మా, డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ కింద ట్రీట్ చేస్తుంది. సో డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్గా ట్రీట్ చేస్తే మీరు దీన్ని ఎక్కడ యూజ్ చేయగలుగుతారు? ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. యూ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్యాకేజెస్. వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయడం కుదరదు. మరి వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయాలి అంటే కంపల్సరీ దీని ముందర మీరు ఏమైనా యాడ్ చేయాలమ్మా? యు మస్ట్ యాడ్ పబ్లిక్. ఇక్కడ మీరు పబ్లిక్ అని యాడ్ చేయాలి, ఇక్కడ కూడా మీరు పబ్లిక్ అని యాడ్ చేయాలి. పబ్లిక్ అని యాడ్ చేస్తేనే మీరు ఆ పర్టికులర్ మెథడ్స్ కానీ లేదా ఆ పర్టికులర్ వేరియబుల్స్ కానీ వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయగలుగుతారు. సో ఇదే విషయం చెప్తాను, నోట్ చేసుకున్నామా. లాస్ట్ పాయింట్ ఏం రాస్తారంటే, we can use the default methods and default variables.
ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్, ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్, ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. బ్రాకెట్లో ఏం రాస్తారంటే వీ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్యాకేజెస్. బ్రాకెట్లో ఏం రాస్తారమ్మా, వీ కెనాట్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్యాకేజెస్. అదర్ ప్యాకేజెస్ నుంచి యూజ్ చేయడం కుదరదు. మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక చిన్న టిప్ ఒకటి చెప్తానమ్మా, ఒక చిన్న బండ గుర్తు ఒకటి చెప్తా చూడండి. ఏం లేదమ్మా, బిగినింగ్లో ఏముంది, పబ్లిక్ ఉంది కదా. ఈ బిగినింగ్లో ఉన్న పబ్లిక్, లాస్ట్లో ఉన్న డిఫాల్ట్ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ అమ్మా. పబ్లిక్, డిఫాల్ట్ రెండు ఒకదానికొకటి ఆపోజిట్. ఎందుకంటే పబ్లిక్లో ఏం చెప్పుకున్నామా, పబ్లిక్ మెథడ్స్ని, పబ్లిక్ వేరియబుల్స్ని మీరు ఎక్కడి నుంచి యూజ్ చేయగలుగుతారు, అదర్ ప్యాకేజెస్. అంటే మీరు అదర్ ప్యాకేజ్ నుంచి మీ మెథడ్స్ని, మీ వేరియబుల్స్ని యూజ్ చేయాలంటే పబ్లిక్ అని వాడతారు, పబ్లిక్ అని వాడతారు. అదర్ ప్యాకేజెస్ నుంచి అలౌ చేయకూడదు, ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్, ఓన్లీ విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్లో మాత్రమే యూజ్ అవ్వాలి, ఆ ప్యాకేజ్ నుంచి బయటకు రాకూడదు అనుకున్నట్టయితే డిఫాల్ట్. మీరు వేరేగా డిఫాల్ట్ అని ఎక్కడ ఏం రాయాల్సిన పని లేదమ్మా. మీరు ఈ మూడింట్లో ఏమి రాయకపోతే జావా తనంతట అదేం తీసుకుంటుంది, డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఓకే ఫైన్, ఇట్ ఈస్ అబౌట్ ద పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అండ్ డిఫాల్ట్. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే, అర్థం కాకపోతే పర్లేదమ్మా, మన 10:40 క్లాస్లోకి రండి. సో మళ్ళీ నన్ను అడగండి, అర్థం కాలేదని అడిగితే ఐ విల్ రిపీట్ ఇట్. మీకు ఏ కాన్సెప్ట్ అర్థం కాకపోయినా, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా 10:40 క్లాస్లోకి రండి. పర్సనల్గా ప్రతి ఒక్కరి సిస్టమ్స్లోకి నేను వస్తాను, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నేను రెక్టిఫై చేస్తాను. సో అయితే ఇక్కడ మనకి ఇన్హెరిటెన్స్ ఇష్యూకి వస్తే మనకి ఎన్ని రకాల ఇన్హెరిటెన్స్లు ఉన్నాయో చూడమా. వీ హ్యావ్ 3 types ఆఫ్ ఇన్హెరిటెన్స్: సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో జావాలో ఓన్లీ రెండు రకాల ఇన్హెరిటెన్స్లు ఉన్నాయమ్మా. జావాలో ఏంటంటమ్మా, ఓన్లీ 2 ఇన్హెరిటెన్స్, ఓన్లీ సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఈ రెండు మాత్రమే మీకు జావాలో ఉంటుందమ్మా. జావాలో మీకు లేని ఇన్హెరిటెన్స్ ఏంటమ్మా, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావాలో ఉండదు. జావా ఈజ్ నాట్ హ్యావింగ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. జావాలో మీకు ఓన్లీ సింగిల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. ఈ రెండింటి కోసం ఒకసారి చూద్దాం. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదమ్మా, మీ ఎగ్జాంపుల్లో ఓన్లీ 1 పేరెంట్ క్లాస్, ఓన్లీ 1 చైల్డ్ క్లాస్, ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఉన్నట్టయితే దాన్ని ఏమంటామా, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓన్లీ 1 పేరెంట్, ఓన్లీ 1 చైల్డ్, దాన్ని ఏమంటామా, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి, జస్ట్ ఒక 2 minutesలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. సి ఈ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి. క్లాస్ B1 అనేది ఒకటి తీసుకున్నాను, క్లాస్ B1. ఇంకో క్లాస్ తీసుకున్నానమ్మా, క్లాస్ ఏ అని ఒకటి తీసుకున్నాను. క్లాస్ ఏ అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది చూడమ్మా, ద క్లాస్ ఏ ఈస్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ B1. క్లాస్ ఏ అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుందమ్మా, ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ B1. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది పేరెంట్ క్లాస్ అవుతుంది, ఏది చైల్డ్ క్లాస్ అవుతుందమ్మా? ఈ రెండింటిలో B1 అనేది పేరెంట్ అవుతుంది, ఏ అనేది చైల్డ్ క్లాస్ అవుతుంది. వై? బికాస్ ద ఏ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ B1. ఏ అనేది B1 నుంచి ఇన్హెరిట్ అవుతుంది. సో B1 అనేది పేరెంట్ అవుతుంది, పేరెంట్ క్లాస్ అవుతుంది, ఏ అనేది చైల్డ్ క్లాస్ అవుతుంది. ఇన్హెరిటెన్స్లో ద చైల్డ్ కెన్ యాక్సెస్ పేరెంట్ ప్రాపర్టీస్. చైల్డ్ అనేది పేరెంట్లో ఉన్న ప్రాపర్టీని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. దట్ మీన్స్ ఈ క్లాస్ ఏ అనేది ఉంది కదమ్మా, క్లాస్ ఏ అనేది చైల్డ్ క్లాస్ కదా. ఈ చైల్డ్ క్లాస్ అనేది బిలో ఉన్న ప్రాపర్టీ. బిలో ప్రాపర్టీ ఏముందమ్మా, ఇక్కడ బిలో M1 అనే ప్రాపర్టీ ఉంది. ఇది ప్రొటెక్టెడ్ అంటే ఇన్హెరిటెన్స్కి ఎలిజిబులా కాదా? ఎస్, ఓన్లీ ప్రైవేట్ అని ఉంటేనే ఇన్హెరిటెన్స్కి ఎలిజిబుల్ కాదమ్మా. అదర్ దాన్ ప్రైవేట్ కాకుండా ఏమున్నా కూడా పర్వాలేదు. ఓన్లీ ద ప్రైవేట్ థింగ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్హెరిటెన్స్. అదర్ దాన్ ప్రైవేట్ ఏదైనా మనకి ఇన్హెరిటెన్స్కి ఎలిజిబులే. ఓకే, ఈ M1 అనేది ఇప్పుడు మనం ఎక్కడి నుంచి కాల్ చేద్దామా, చైల్డ్ క్లాస్ నుంచి కాల్ చేద్దాం. సో చైల్డ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ చైల్డ్ క్లాస్. అంటే క్లాస్ ఏకి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ద ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఎక్స్. సో చైల్డ్ క్లాస్కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్తో, చైల్డ్ క్లాస్కి మనం క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్తో మనం ఎక్కడుండే మెథడ్ని కాల్ చేస్తున్నాం చూడమ్మా. వీఆర్ కాలింగ్ ద మెథడ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద పేరెంట్లో ఉన్నటువంటి మెథడ్. అంటే చైల్డ్ తాలూకా ఆబ్జెక్ట్తో మనం ఎక్కడుండే మెథడ్ని కాల్ చేస్తున్నాము, ఇక్కడ పేరెంట్లో ఉన్నటువంటి మెథడ్ని కాల్ చేస్తున్నాం. చూడండి, పేరెంట్లో ఉన్న మెథడ్ కాల్ అవుతుందా లేదా చూద్దాం.
సో M1 అనేది కాల్ అవుతుందా లేదా చూద్దాం. ఎస్, హాయ్ అనేది ప్రింట్ అయింది. అంటే ఇన్హెరిటెన్స్లో మనం ఏం చేయగలుగుతామా, చైల్డ్ క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్తో మీరు ఎక్కడ ఉండే ప్రాపర్టీస్ని కాల్ చేయగలుగుతారు, పేరెంట్లో ఉండేటటువంటి ప్రాపర్టీస్ని మీరు కాల్ చేయగలుగుతారు. ఓకే, అయితే ఈ ఎగ్జాంపుల్లో మనకి ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్, ఓన్లీ వన్ చైల్డ్ క్లాస్, ఒక పేరెంట్ ఒక చైల్డ్ మాత్రమే ఉంది కాబట్టి మనం దీన్ని ఏమంటున్నామా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. మరి వాట్ అబౌట్ మల్టీ లెవెల్? మల్టీ లెవెల్ అంటే అర్థం ఏంటమ్మా? సో ఈ నేమ్లోనే మీకు మీనింగ్ కనిపిస్తుంది చూడండి, మల్టీ లెవెల్. మల్టీ లెవెల్ అంటే మల్టిపుల్ లెవెల్స్, మల్టిపుల్ లెవెల్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, జస్ట్ మీకు తెలియడానికి, మీకు అర్థం కావడానికి. ఏం లేదమ్మా, I can access my father properties and my grandpa properties. I can access my father properties and I can access my grandpa properties. నేను మా ఫాదర్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతాను, మా గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతున్నా. అంటే ఇక్కడ మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి కదమ్మా, అంటే మల్టిపుల్ జనరేషన్స్ ఉన్నాయి. ఇది నా జనరేషన్ అమ్మా, ఇది మా పేరెంట్స్ తలక జనరేషను, ఇది మా గ్రాండ్ పేరెంట్స్ తలక జనరేషన్. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయమ్మా, మల్టిపుల్ లెవెల్స్. ఇది నేను అనుకోండి, సో నేను నా ఫాదర్ తలక ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను, నా గ్రాండ్ ఫాదర్ తలక ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను. సో ఇలా మీకు మల్టిపుల్ లెవెల్స్ ఉన్నట్టయితే దాన్ని ఏమంటున్నామా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్ హియర్. ఇప్పుడు నేను మీకు చూపించిన ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రాక్టికల్గా ఉంది చూడండి. ఇక్కడ ఎక్స్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను, క్లాస్ ఎక్స్. క్లాస్ ఎక్స్లో M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాను, క్లాస్ ఎక్స్లో M1 అనే ఒక మెథడ్ తీసుకున్నాను. ఓకే, క్లాస్ ఎక్స్ అనేది క్లోజ్ అయింది, ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. నౌ కమింగ్ టు ద క్లాస్ వై. క్లాస్ వైలోకి వెళ్దాం. వై అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుందమ్మా, వై ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఎక్స్. అంటే ఎక్స్ నుంచి వై అనేది ఇన్హెరిట్ అయింది. వైలో మనం M2 అనే ఒక మెథడ్ తీసుకుంటున్నాం. వైలో ఏముందమ్మా, M2 అనే ఒక మెథడ్ ఉంది. నౌ కమింగ్ టు ద క్లాస్ జెడ్. కమింగ్ టు ద క్లాస్ జెడ్. జెడ్ అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుందమ్మా, జెడ్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వై. ఈ వై నుంచి జెడ్ అనేది ఇన్హెరిట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే, జెడ్కి పేరెంట్ ఎవరమ్మా, హూ ఇస్ ద పేరెంట్ టు ద జెడ్? ద జెడ్ పేరెంట్ ఈస్ వై. మా జెడ్కి పేరెంట్ ఎవరు, వై. వైకి పేరెంట్ ఎవరమ్మా, హూ ఇస్ ద పేరెంట్ టు ద వై? ద వై పేరెంట్ ఈస్ ఎక్స్. వై పేరెంట్ ఈస్ ఎక్స్. ఇప్పుడు జెడ్ అనేవాడు వాడి పేరెంట్ తలక ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయగలుగుతాడు, వాడి గ్రాండ్ పేరెంట్ తలక ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేయగలుగుతాడు. నేనేం చెప్పానమ్మా, ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్, ఐ కెన్ యాక్సెస్ మై గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ ఆల్సో. ఇక్కడ జెడ్ అనేవాడు వాడి పేరెంట్ ఎవరమ్మా, వై కదా. సో వైలో ఉన్నటువంటి ప్రాపర్టీని యాక్సెస్ చేయగలుగుతాడు. అండ్ వాడికి గ్రాండ్ పేరెంట్ ఎవడవుతాడమ్మా, ఎక్స్ అనేవాడు గ్రాండ్ పేరెంట్ కదా, అందులో ఉండే M1 కూడా యాక్సెస్ చేయగలుగుతాడు జెడ్ అనేవాడు. చూద్దాం ఒకసారి. జెడ్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ టు జెడ్. జెడ్కి ఏదో సమ్ ఏ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో విత్ యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ యూ కెన్ కాల్ ద మెథడ్స్ ఫ్రమ్ ద పేరెంట్ అండ్ ఫ్రమ్ ద గ్రాండ్ పేరెంట్ ఆల్సో. ఐ మీన్ ఇక్కడ మనం ఎక్స్లో ఉన్నటువంటి M1ని కాల్ చేయగలుగుతున్నాం, వైలో ఉన్నటువంటి M2ని కూడా కాల్ చేయగలుగుతున్నాం. ఎక్కడి నుంచమ్మా, క్లాస్ జెడ్ నుంచి. జెడ్ అంటే జెడ్ నుంచి మనం పేరెంట్లో ఉన్న ప్రాపర్టీని యాక్సెస్ చేయగలుగుతున్నాం, గ్రాండ్ పేరెంట్లో ఉన్న ప్రాపర్టీని కూడా యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఇలా మల్టిపుల్ లెవెల్స్ ఉన్నట్టయితే దాన్ని ఏమంటున్నామా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటున్నాము. అండ్ వాట్ అబౌట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్? మల్టిపుల్ అంటే అర్థం ఏంటమ్మా, మల్టీ లెవెల్కి మల్టిపుల్కి డిఫరెన్స్ ఏంటి? ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, చూద్దాం. సే హియర్ మల్టిపుల్ కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ ఐ కెన్ యాక్సెస్ మై మదర్ ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్, నా ఫాదర్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మా మదర్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను నా ఫాదర్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయగలుగుతాను, నా మదర్ తరగ ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేయగలుగుతాను. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్కి ఈ ఎగ్జాంపుల్కి డిఫరెన్స్ ఏంటమ్మా, మల్టీ లెవెల్లో అయితే ఏం చెప్పాను, ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ ఐ కెన్ యాక్సెస్ మై
గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్, ఇక్కడ మల్టిపుల్ లెవెల్స్ అనేవి ఉన్నాయి, ఫాదరు గ్రాండ్ ఫాదర్, దీన్ని ఏమంటున్నామా, ఇది మల్టీ లెవెల్ అంటున్నామా. బట్ మల్టిపుల్లో ఏంటమ్మా, గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ ఏం చెప్తున్నా, ఐ కెన్ యాక్సెస్ మై ఫాదర్ ప్రాపర్టీస్ అండ్ ఐ కెన్ యాక్సెస్ మై మదర్ ప్రాపర్టీస్. ఫాదర్ ప్రాపర్టీస్ని మదర్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటే ఇదేముంటాం, ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో దీన్ని కూడా ఒకసారి మీకు ప్రాక్టికల్గా ఒకసారి చూపిస్తాను చూడండి, అంటే జస్ట్ రఫ్గా ఒకసారి చూపిస్తాను చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఎక్స్ అనేది ఒకటి ఉంది అనుకున్నాం, ఇంకొక క్లాస్ ఏం తీసుకున్నామా, క్లాస్ వై అనేది ఒకటి తీసుకోండి, ఇంకొక క్లాస్ ఏం తీసుకున్నారమ్మా, క్లాస్ జెడ్ అనేది ఒకటి తీసుకున్నాము. సే మనం మల్టీ లెవెల్లో అయితే ఏం చెప్పుకున్నామా, మల్టీ లెవెల్లో ద వై ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్, ఇన్హెరిటెడ్ అంటే ఏంటమ్మా, ఎక్స్టెండ్స్ కదా, ఇది ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఎక్స్, అంటే వై అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుందమ్మా, వై ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఎక్స్, వై అనేది ఎక్స్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది. జెడ్ అనేది ఎక్స్టెండ్స్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అవుతుందమ్మా, వై నుంచి. ఇప్పుడు జెడ్ అనేవాడు వైలో ఉన్న ప్రాపర్టీని యాక్సెస్ చేసుకుంటాడమ్మా, ఎక్స్లో ఉన్న ప్రాపర్టీ. ఎందుకమ్మా, జెడ్కి పేరెంట్ ఎవడు, వైకి పేరెంట్ ఎవరమ్మా, ఎక్స్. ఈ కాన్సెప్ట్ ఏమంటున్నామా, దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. బట్ మల్టిపుల్ అంటే ఏంటి, వాట్ అబౌట్ మల్టిపుల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడమ్మా. ఎక్స్ అనేది ఒక ఇండివిజువల్ క్లాస్, వై అనేది ఒక ఇండివిజువల్ క్లాస్, రెండు ఇండివిజువల్ క్లాసెస్ అమ్మా. ద జెడ్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఎక్స్ కామా వై. దట్ మీన్స్ ఇప్పుడు జెడ్కి పేరెంట్ అంటే ఏం చెప్తారమ్మా, హూ ఇస్ ద పేరెంట్ టు ద జెడ్, ద జెడ్ పేరెంట్ ఈస్ ఎక్స్ అనేది జెడ్కి పేరెంట్ అవుతుంది, వై అనేది కూడా జెడ్కి పేరెంట్ అవుతుంది. ఇలా మీకు మల్టిపుల్ పేరెంట్స్ ఉన్నట్టయితే దాన్ని ఏమంటామా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాము, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇఫ్ ద క్లాస్ ఈస్ హ్యావింగ్ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్, అదే విషయాన్ని ఇక్కడ చెప్పాను చూడండి. when a class is derived from more than one parent class is called as a multiple inheritance. Of course the Java is not supporting this multiple inheritance. ఇవన్నీ కూడా మన రికార్డింగ్ క్లాసెస్లో క్లియర్గా ఉంటాయమ్మా. సో మీ అందరికీ మన రికార్డింగ్ క్లాస్ లింక్స్ మీకు ఇచ్చే ఉంటాను, మన వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది లేదా మన వెబ్సైట్లో ఉంటుంది. సో రికార్డింగ్ క్లాసెస్ ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి. సో రికార్డింగ్ క్లాసెస్ చూసి ఇంట్లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. సో టోటల్గా మనకి కోర్ జావాకి సంబంధించి 16 రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయమ్మా. 16 రికార్డింగ్ క్లాసెస్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మన 1040 క్లాస్లోకి రండమ్మా. 1040 క్లాస్లో మీ స్క్రీన్ షేర్ చేయండి. సో మీ స్క్రీన్ షేర్ చేస్తే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేనే మీకు రెక్టిఫై చేస్తాను. ఓకే, అది కోర్ జావా అయినా పర్వాలేదు, ఎస్క్యూఎల్ సర్వర్ అయినా పర్వాలేదు, సిలీనియం అయినా పర్వాలేదు. సో మనం చెప్పుకున్నటువంటి క్లాసెస్లో ఏ క్లాస్ అయినా పర్వాలేదమ్మా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్, చూడండి ఇక్కడ మన సైట్లోకి వెళ్ళేటైతే క్లిక్ హియర్ ఫర్ రికార్డెడ్ వీడియోస్ అని ఉంటుంది. ఈ క్లిక్ హియర్ ఫర్ రికార్డెడ్ వీడియోస్లోకి వెళ్తే మన రికార్డింగ్ క్లాసెస్ అన్ని 16 క్లాసెస్ మీకు లైన్గా ఉంటాయమ్మా. కోర్ జావాకి సంబంధించి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 కంటెంట్ కూడా పక్కన ఇచ్చానమ్మా. ఏ క్లాస్లో కంటెంట్ ఏముంటుంది, ఈరోజు మనం చెప్పుకున్న కంటెంట్ ఏంటమ్మా, ఇన్హెరిటెన్స్ కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లాస్ నెంబర్ 8 అని చెప్పి ఇక్కడ మీకు ఇన్హెరిటెన్స్ అని చెప్పి కనిపిస్తూ ఉంది. సో ఒకసారి ఓపెన్ చేయండి, ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేసి చెక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా 1040 క్లాస్లోకి రండి. సో మీ డౌట్ నన్ను అడగండి, ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్. ఓకే, సో సీ ఆన్ టుమారో. రేపు మనం దీని కంటిన్యూషన్ అనేది చూద్దాము. ఓకే, ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. ఏమైనా డౌట్ ఉంటే 1040లోకి రండి. థ్యాంక్ యూ, బాయ్.